ఎదురుగా వచ్చి గెలవగల దమ్ముందిరా నీకు? రండి రా రండి, ఈ ఝాన్సీ రాణి ప్రతాపం చూడండి. అదిగదిగో ఝాన్సీ రాణి కత్తె దూసరా, కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వరా. అదిగదిగో ఝాన్సీ రాణి కత్తె దూసరా, కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వరా. అన్నలార తమ్ములార ఈ దేశం మనదేనని, అక్కలార చెల్లెలార ఈ భాగ్యం మనదే. అన్నలార తమ్ములార ఈ దేశం మనదేనని, అక్కలార చెల్లెలార ఈ భాగ్యం మనదే. రుద్రకాళికాంపై కదం తొక్కెరా, రుద్రకాళికాంపై కదం తొక్కెరా. అదిగదిగో ఝాన్సీ రాణి కత్తె దూసరా, కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వెరా. అదిగదిగో ఝాన్సీ రాణి కత్తె దూసరా, కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వెరా. కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వెరా. కోటి సూర్యకాంతులై వెలుగు జివ్వెరా. పిరికి పంతులారా, ఎవరురా? వెన్నుపోటు పొడిచింది. అమ్మా భారత మాత, నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ ఝాన్సీని కాపాడుకుంటాను. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. గాలిని బంధించి హసించి గాసిల పని లేదు, గాలిని బంధించి హసించి గాసిల పని లేదు. జీవుల హింసించి క్రతువులా చేయక పని లేదు. మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. తల్లియు తండ్రియు నారాయణుడే, గురువు చదువు నారాయణుడే, యోగము యాగము నారాయణుడే, ముక్తియు దాతయు నారాయణుడే. భవబంధాలు పారద్రోలి పరమున సంగే సాధనం, నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం. నాద హరే శ్రీనాద హరే, నాద హరే జగన్నాథ హరే, 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 నాద హరే శ్రీనాథ హరే, నాద హరే జగన్నాథ హరే. నటులు అనేకమైన వేలాది కార్యక్రమాలు, కృష్ణుడుగా నక్షత్రుడుగా అనేకమైనటువంటి ఆయన సొంతంగా అశ్వత్థామగా కూర్చొని చాలా చాలా నాటకాలు రాసి ఇవాళ నేను అప్పుడు ఉప సర్పంచ్గా ఉండేటువంటి కళావేదిక ఇవాళ తరించింది, పునీతమైనది. ఆ వేళకి ఇవాళ వరకు తెలుసు, మన దేవుడమ్మ సర్పంచ్గా నేను ఉప సర్పంచ్గాను. ఆ వేళ నుంచి ఇవాళ వరకు కూడా 15 సంవత్సరాల నుండి నిరంతరాయంగా ఇక్కడ పౌరాణిక కార్యక్రమాలు, నాటకాలు, రామాయణ భారత భాగవతాలు, ఉపన్యాసాలు కూడా చాలా చక్కగా జరుగుతాయి. మహనీయులు ఎందులో చెప్పిన భారత భాగవతాలు చెప్పిన మహనీయులు అడుగు పెట్టడం ఊరు గ్రామం యొక్క భాగ్యత, శుభదాయకం. అనేకమైనటువంటి శక్తులకి దానికి అన్నిటికీ కూడా అటువంటి మహోన్నతమైన మహా వ్యక్తి ఇక్కడికి ఇవాళ విచ్చేశారు. ఆయనకి మా సంస్థ తరఫున ఏమిచ్చినా తీర్చుకోలేనట్టు కానీ ఒక చిరుకానిక, ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నాం. మా సంస్థ సెక్రటరీ మాస్టర్ గారు రాధాకృష్ణ గారిని
పిలవడగా కనుక ఆయన శిష్యులే వేలాది మంది వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారో గవర్నమెంట్ కాలేజీలో ప్రొఫెసర్గా చేశారు. సెక్రటరీ గారు మేము ఉంటాను. ఇంకా చాలామంది మహనీయులు ఇవాళ మన గ్రామానికి విచ్చేశారు. అందరూ కూడా మహోన్నతమైన విశిష్టతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా వారందరికీ కూడా వచ్చిన నాణ్యత ధన్యవాదములు. నా పేరు రేణుక. శుభ సాయంత్రం పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? తెలుగు బాగా నేర్చుకుంటున్నారా? ఏంటి అలా చూస్తున్నారు? ఎవరని అనుకుంటున్నారా? నేను కవిత్రి ఆతకూరి మల్లాను. 16వ శతాబ్దం నాటిదాన్ని. నేను పైనుంచి శ్రీరాంపురంలో జరిగి ఈ పోటీలను చూస్తూ నాకు ఉత్సాహం కలిగి చూడటానికి వచ్చాను. ఇప్పుడే స్వర్గం నుండి దిగి వచ్చాను. నేను 1440లో జన్మించాను. 1530లో మరణించాను. నా తండ్రి పేరు ఆతకూరి కేశవ శెట్టి. నేను రామాయణం అనే గ్రంథాన్ని రచించాను కనుక దానికి మొల్లా రామాయణం అని పేరు. అదంతా ఎందుకు? అయినా ఇక్కడ పోటీలు బాగా జరుగుతున్నాయా? మీరు బాగా చదువుకుంటున్నారా? ముఖ్యంగా మన మాతృభాష అయిన తెలుగు బాగా చదువుతున్నారా? మేము ఎంతైతే ఈ దేశం కోసం తెలుగు భాష నిలబెట్టాలని ఎంతైతే కృషి చేశామో మీరు కూడా అంతే కృషి చేసి తెలుగు భాష గౌరవాన్ని నిలబెడతారని మాట ఇవ్వండి. మాట ఇవ్వడమే కాదు, అది నిలబెట్టి చూసుకోవాలి. మీరు నిలబెడతారని నమ్మకం మాకుంది. మీరు నిలబెట్టగలరు. మీరు అనుకుంటే సాధించలేదంటే ఏమీ లేదు. మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి, అది విజయం మీ వైపే ఉంటుంది. ఇంతటితో సెలవు. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు బి రమణమూర్తి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను సరస్వతి విద్యా విహారం చదువుతున్నాను. విశ్వామిత్రుడు మునిగా మారే ముందు తన ఆవేదన వ్యక్తం చేసే సన్నివేశం ఉంది. సకల విద్యా ప్రారంగతులున్నాయి. అస్త్ర శస్త్ర సమస్త విద్యలందు ఆర్జేయం వారినాయి. సర్వ సర్వాంశ చక్రవర్తినాయి. సమస్త ప్రజానికము చేత కొనియాడబడిన వారినాయి. కన్యా పుత్రాధినేతనాయి. సమస్త ప్రచండ పరాక్రమం చేత కొనియాడబడిన వారినాయి. విశ్వామిత్రునకు ఒక సాధారణ జటాధారి వలన అది అవమానం. ఈ అవమానం నేను సహించి భరించి క్షమించి నేను రుండగలను. ఈ అవమానం నా ఉదయములు దావాలనమై దహించి వేచున్నది. అవమానము అవమానము అవమానము. ముక్కు మూతి తప్పు చేసి కలసు కనుగోనములు నేను బతుకుతున్న ఒక సామాన్య జటాధారి వలన ఇంతటి అవమానమా? ఈ అవమానం నేను భరించలేను, సహించలేను. భరించి ఎదురు బతుకలను. సామాన్య ప్రజలు నన్ను చూసి నవ్వరా? చేయవలనిదే. నాకు ఈ అవమానం జరగవలసిందే, జరగవలసిందే. లేకున్నా అసలు ముని ఆశ్రమం నేనేను పోవాలి. పోయాను. అతన్ని ఆశ్రయించి అతని ఆతిథ్యము నేనేను స్వీకరింపవలే. స్వీకరించినను గోవిని నేనేం ఆశింపవలే. ఆశించింది సరే, అది ముని ఆశ్రమంలో ఉండదగినది. వశిష్ఠుడు ఎంత చెప్పినాడు వెనక అది మా అధీనంలో ఉండవలని నేనేనా అనుమతినివ్వలే. అమాత్యుడు ఎంత చెప్పినాడు వెనక ఆశ్రమవాదులు ఎంత అడ్డగించిన వారి బాధనలు వేదనలు పెడచమలు పెట్టి ఆ నందిని గోవుని బంధించి తమ్మని నేనేనా అనుమతినివ్వలే. నా రాజ్యంలో ఎక్కడో మారుమూలన భగవన్నామస్మరణ చేయవారు నా పెద్దలు కారా? ఆ నా పెద్దల క్షేమం చూసిన రాజ్యాధిపతినైన నాకు లేదా? చేయవలసిందే. నాకు ఈ పరాపం జరగవలసిందే. నా భుజబల సంపదకు సాటి వారెవరూ లేరని వెర్ర పీకి కారణమైన నాకు ఈ పరాభవం జరగవలసినదే, జరగవలసినదే, జరగవలసినదే. ఏమిటిది? ఇందులోకి భేదనము. ప్రచండ పరాక్రమంతుడైన నాకు ఈ భేదతనమా? లేదు, లేదు. బ్రహ్మశ్రీ వశిష్ఠుడికి అంతటి శక్తి ఎదురు వచ్చినది. తపోబలమా? అవును, తపోబలమే, తపశక్తియే. అతన్ని ఎదిరించవలననినా నేను అటువంటి తపశక్తి సంపన్నుడు కావాల్సిందే. అతనికి సమానముగా బ్రహ్మర్షిని కావాల్సిందే.
అంతవరకు ఈ మనసుకు శాంతి లేదు, అంతవరకు ఈ శరీరం విశ్రాంతి లేదు, అంతవరకు బంధుజనము వృద్ధుజనము లేరు, అంతవరకు సేవా వర్గము ఆశిత వర్గము ఎవరూ లేరు, ఏమీ లేదు. మహావాక్యం మేము ఇదిగే పోయి తపశక్తి సంపన్నులమై తత్సమాన శక్తి సంపన్నులమై విశ్వామిత్రుడు బ్రహ్మచారి కోరి పాలన చేయండి. వెళ్ళండి, మా ప్రయాణముకి ఏర్పాట్లు గావించండి. వెళ్ళండి, వెళ్ళండి. పుణ్యక్షేత్రానికి తీసుకెళ్ళమని కోరారు. అందుకే తీసుకెళ్ళడానికి బయలుదేరారు. ఈ మధ్యలో ఏదో ప్రోగ్రాములు జరుగుతున్నాయి అని చూడటానికి ఆగాను. వస్తానంటే నమస్కారం, నా పేరు మయూక. నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చాను. నేను చల్లని నీడనిచ్చే చెట్టును మీకు కాయ వచ్చేసి విలవిలలాడిపోయాను. 2 రోజులు నరకం అనిపించింది. తర్వాత సగం పడిపోయిన నన్ను ఎవరో పుణ్యాత్ములు నిలబెట్టారు. అమ్మయ్య, బతికాను. వెంటనే అందించాలి కదూ. నన్ను బతికించిన ఆ దేవుడికి, నిలబెట్టిన మీకు ధన్యవాదాలు. నా పేరు నమస్కారం, నా పేరు శాంతి. అందరి ద్రాక్షలు కాదులే, తీయగా ఉంటాను. మీ ఆరోగ్యాన్ని కాపాడతాను. జ్యూస్గా మారి చల్లగా మీ గొంతులో దిగుతాను. ఇంకెందుకు ఆలస్యం? ఇదిగో ద్రాక్ష. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు, నేను మధురాల నుంచి వచ్చాను. నేను త్రిశూలధారణ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. చెబుతానమ్మా, సోది చెబుతాను, సోది చెబుతానమ్మా, సోది చెబుతాను. పేరు జి సవిత్రు. నేను అనకాపల్లిలో రవీంద్రభారతి స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈ రమ్య ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ. ನಾನು ಜಿಂದಾಲ್ ಪಂಡ್ಯಂ. ಥ್ಯಾಂಕ್ ಯು. J. Shamala Group, KGBB, Elkota. Class. చక్కని
కొడుకి బంగారమాయనా ధనలక్ష్మి ఇండియన్ స్ప్రింగ్స్, ధనలక్ష్మి గ్రూప్ ఇండియన్ స్ప్రింగ్స్. ఏ ఊరు? రోజు రోజుకి అర్జునుడు అభిమానులు నష్ట విద్యావంతులు అవుతున్నాడు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి. అట్లనే సమయం మించిపోయినది, వెళ్ళి నిద్రించదము రండి. మరియు ఒక అబ్బాయికి సంబంధించిన సన్నివేశాలు చూడగలను. ఆ చిన్నపిల్లవాడు రోజు చెట్టు నీడలో ఆడుకుంటాడు. ఆ చెట్టుకి ఆ అబ్బాయి అంటే అమితమైన ప్రేమ. ఓ బాలక, నువ్వంటే నాకు చాలా ఇష్టం. బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? బాబు